బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏడు నాకన్నా ముందే బయలుదేరాడు. ఎక్కడ చచ్చాడు? కొంప చూసి ఏ దొరలో కానీ దూరాడటి. ఈ రంగు చూసి ఏ గేదెలు కట్టేసి ఉంటారు సన్నాసి. ఇదేట్రా సంకలో సెగ్గడ్లుగానే అలా నడుతున్నా? చెగ్గడ్డలు కాదు, శామగడ్డలు కాదు. ఇప్పటి నుంచి నేను పెద్ద మనిషి లెక్క ఉందాం అనుకుంటున్నా కాక. ముందు మనుషులే తయారవరా సన్నాసి. అంటే నేను మనిషిని కాదా? మనిషి లెక్క లేనా? నువ్వా? అవును రే. ఆ కళ్ళేమో గొడ్ల గొప్ప కళ్ళు, చెవులేమో ఎలక చెవులు, ముఖమేమో పందికొక్క ముఖం. ఇంకా రంగు చెప్పక్కర్లేదు. సూపర్ బంగారంలో కదా సన్నాసి. మర్యాదగా చెప్తున్నా కాక, నీకు కలర్ గురించి మాట్లాడక. నలుపు నారాయణుడు అన్నాడు. అంతెందుకు ఇస్తిరి పెట్టెలో ఉండే బొగ్గు కూడా తలక్ తలక్ మెరిచిపోతుంది. నాకు తెలియగలుగుతాను. పొద్దున్నే పాలు అనుకుని కొంప చూసి ఆ పినాలకి తాగేసి విట్రా. అంటే బాత్రూమ్ దగ్గర పెట్టింది పాలు కాదా కాక? బాత్రూంలో తాగేస్తావా సన్నాసి నువ్వు? ఒక్క కాక, నీకు నా విలువ తెలుస్తలేదు కాక. నీకు విలువ సన్నాసని. మొన్న హిందీ పంతులమ్మ గారు ఏమన్నా తెలుసా? ఏమన్నది కాక? ఆవిడ హిందీలో ఉందరా. చెప్తే మాత్రం నీకు అర్థమై పెడుతుంది. మరి అదే కాక పులిహోరలో పాలకూర కలపడం అంటే. కాక నీకు విషయం తెలుసా? నాకు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సన్మానం చేస్తారట. నీకు సన్మానమా? నువ్వు ఏం గొప్ప చేసేవని సన్మానం? కాక గొప్ప గొప్పల విలువ కేవలం గొప్పలకే తెలుస్తుంది కాక. నీసుంటి బచ్చ పొరగలకు తెలియదు. అర్థం చేసుకో. సన్మానం చేసి మంచిగా కొత్త బట్టలు కూడా పెడతారట కాక. అబ్బో, ఉన్న బట్టలు ఓడ తీసుకోకుండా చూడు. నీకు నా సన్మానంలో నీకు మంచి ఆఫర్ ఇస్తున్నా కాక. నేను ఏంటో అది? ఇప్పుడు నాకు సన్మానంలో శాల్వాలు కప్తారు కదా. శాల్వాలు కప్తే ఒకవేళ దాంట్లో ఏమైనా మిగిలిపోయి ఉంటే నీ షెడ్డీ సైజ్ కొలుసుకపోయి ఒక 4-5 షెడ్యూల్ గుర్తిస్తా. వేసుకున్నా పేరు చెప్పుకొని బతు. రే పని లేదువా? వెనకటికి నీలాంటి ఆ అమ్మకి చేరట్లేడు కానీ పెంతలకు గాజులు చేయించానట సన్నాసి. కాక ఇటువంటి సామెతలు నాకు కూడా వస్తాయి. జోకులు ఆపి వంటలు ఏం చేస్తున్నావు చెప్పు. ఎట్లా జోకులా? ఇప్పుడు నీకు సన్మానం అంటున్నావు కదా, దానికన్నా జోకు దానికన్నా కామెడీ ఇంకోటి ఉంటుందిరా సన్నాసి. సరే నీ సోది నాకెందుకు కానీ ఇవాళ 2 వంటలు చేస్తాను. చెట్టినాడు వంటలు. చెట్టినాడు ముట్టై బిర్యానీ, ఇంకోటి చెట్టినాడు ముట్టై కుర్మా. అవును కాక. ఈ ముట్టాయి అంటే ఏంది కాక? ముట్టై అంటే కోడిగుడ్డురా. తెలుగులో కోడిగుడ్డు, హిందీలో అండ, ఇంగ్లీష్ లో ఎగ్గు, దీంట్లో ముట్టాయి అంటారు. అంతే కదా? తెలుగులో అంటారు ముట్టైని. తెలిసింది. అదే భాష. అంతే సన్మానం చేస్తారు సన్నాసి అని. చెట్టినాడు అంటే తమిళనాడు రా. తమిళనాడు. అవును కాక. ముందేం చేస్తున్నవే? చెట్టినాడు ముట్టై బిర్యానీ చేస్తాను. సామాన్ పట్రా. ఇగో ఆ పాన్ తీసుకో పొయ్యలకి. ఇప్పుడు మనం చేసేది చెట్టినాడు ఎగ్ బిర్యానీ కదా. చెట్టినాడు అనగానే కొంచెం మసాలా స్పెషల్ ఉంటారా. ఇప్పుడు ముందు ఇందులో మిరియాలు, అలాగే జాజికాయ, అలాగే జాపత్రి, అలాగే చెక్క, ఇప్పుడు యాలకులు, అలాగే లవంగాలు. ఎప్పటికైతే చాలు. ఇప్పుడు ఇవి వేసాను కదా. ఇప్పుడు మనం వేపిన ఈ మసాలా సామాన్లు, ఈ ఉల్లిపాయ, ఈ పచ్చిమిర్చి బాగా పేస్ట్ చేసుకురా. అన్ని పేస్ట్ చేసుకురా. వెళ్ళి పెట్టు. అగ్గిని తీసుకోరా. పోయి నూనె పోయి. కాగిందిరా? కాగింది. రైట్. ఇప్పుడు ఇదిగో మసాలాలు మళ్ళీ. ఇది అనాస పువ్వు, ఇది మరాఠీ మొగ్గ, ఇది బిర్యానీ ఆకు, ఇది బండ పువ్వు. ఇప్పుడు ఇందులో ఇదిగో ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ, ఇదిగో పచ్చిమిర్చి, కలుపు కలుపు. ఇప్పుడు ఇదిగో అల్లం వెల్లుల్లి వేద్దాం. అల్లం ఎల్లిగడ్డ,
ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేద్దాం. బాగా కలపాలి. ఎలా కలపాలంటే కింది మీది ఆయిల్లో టమాటా ముక్కలన్నీ కూడా పేస్ట్ అయిపోయేలాగా మనం వేపాలి. బాగా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు ఇదిగో ఇందాక మనం పేస్ట్ చేసుకొచ్చావు కదా నువ్వు, అది కూడా వేసేద్దాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేపాలి నూనెలో. ఇందులో ఏమేమి వేసి పేస్ట్ చేసావురా? దాంట్లోనా యాలకులు, మిరియాలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి మంచిగా పేస్ట్ చేసి తెచ్చిన. రైట్, బాగానే చెప్పావురా. ఎంత మంచిగా చెప్పినా చూసినావా కాక? గది నాకు ఎట్లా జ్ఞాపక శక్తి ఉన్నది. ఏది చెప్పినా ఒకసారి గుర్తు పెట్టుకుంటా. గందుకు పిలిచి సన్మానం చేస్తున్నారు. నువ్వు అట్లా గుర్తు పెట్టుకోలేవు కాబట్టే పోయినాయి. వాళ్ళకి సన్మానాలు లేవు. అంతేగా నువ్వు చెప్పేది? లేవు. దానికి వాళ్ళకి సన్మానం లొల్లి కాదు. రేయ్ అల్లిముత్యం, ఇగో ఇలా సాయంత్రం నాకు సన్మానం చేస్తున్నారు. మన దోస్తులు, లట్టుగాడు, పుట్టుగాడు అందరు కలిసి రండి. వచ్చేటప్పుడు మంచిగా షెడ్డీలు వేసుకొని రండి. షెడ్డీలు ఒకవేళ గుండెలు ఊసిపోయినాయి అనుకో మంచిగా కుట్టుకొని రండి. మొలదారం కూడా పెట్టుకోండి రెడీగా. మళ్ళీ జారిపోతే పెద్ద ప్రాబ్లం అవుతుందట. ఇంకొంచెం సేపట్లో జల్దీ రావాలా మీరు. రైట్, ఉంటా. కాకా ఏమైంది కాక గట్లా నిలబడ్డావు బొమ్మలే? అవసరం కదరా, నువ్వు ఫోన్లో మీ ఫ్రెండ్స్కి చెప్పావు కదా, వాళ్ళు బొత్తాలని లాగు వేసుకొస్తే ఎలా ఉంటారా అని ఊహించుకున్నాను రా. కాక నువ్వు వంట చేయమంటే ఎందుకు ఊహించుకుంటున్నావు? అదే మన నగ్మ అనుకున్నావా, శ్రీదేవి అనుకున్నావా? అట్లా ఊహించుకున్నాను. ఏగిందా చూడు ముందు ఈ సోదికేం కానీ అయింది. రైట్, ఇప్పుడు ఇందులో ఇగో కొత్తిమీర కలుపు, పుదీనా, ఇప్పుడు పెరుగు, కలుపు కలుపు బాగా కలుపు. ఇప్పుడు కళ్ళుపోయి ఇంకొంచెం వేయి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోయాలరా మనం. ఇప్పుడు సరిగా ముందు ఆ బియ్యం తీసుకెళ్ళాగా. ఈ బియ్యం నేను ఇదిగో ఈ కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు నీళ్లు ఈ కప్పుతో 2 కప్పులు పోయాలి. అంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు. అర్థమైందా? 2 కప్పులు నీళ్లు పోయి ఇప్పుడు దీని మీద ఇది బాగా మరిగిన తర్వాత బియ్యం చూడు, మరుగుతున్నాం చూడు నీళ్ళు మరిగినాయి కాక. ఈ బియ్యం వేసేద్దాం రా. బియ్యం వేసి నీళ్ళు అందులో కొంచేసి మూతపెట్టు, పైన వెయిట్ పెట్టు. ఒక 15 నిమిషాలు అలాగా ఆ మంట మీద ఉడికితే దమ్ అయిపోతే బిర్యానీ రెడీ. కాక జర నేను కొంచెం వాటి దాకా సన్మానం దగ్గర దాకా పోయేస్తా. ఏర్పాటు పెట్టుకుని చూసేస్తాను. నేను ఎవడ పిల్లలు కదరా, ఎందుకు నువ్వు? కాక సన్మానం జరిగేది నాకు కాబట్టి నేను ముందు పోయి ఉండాలి. ఉండి చూసేస్తే తెలుస్తుంది ఎట్లున్నది అనేది. పోయేస్తాను నేను. సరే కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నాయి. నువ్వు మధ్యలో ఏమైనా ఏలెట్టావనుకో ఆ ఏడులో చెయ్యో ఇసేస్తారో దైతం వెళ్ళిపోతుంది. కాక నాకు జరుగుతున్న సన్మానం కాబట్టి నీకు కుళ్ళున్నది. చిల్ బ్రో. తొందరా త్వరగా తగలాడు. రోయ్ చేతులు 2 వెనక్కి ఎట్టుకొస్తున్నావు దర్జాగానే. కాంపిటీషన్ ఎన్నిలో ఏలెట్టావా? అక్కడ జరుగుతున్న ఫంక్షన్ వాళ్ళది నాది. అంటే ఆ ఫంక్షన్ కు హీరో లెక్క నేనన్నమాట. అందుకే ఆడ ఫంక్షన్ లో హీరో నేను కాబట్టి సన్మానం ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయో చూద్దామని ఇట్లా చేతులు కట్టుకుని పోయిన పెద్ద మనిషి. అసలు పిచ్చెక్కిపోతున్నాయి కాక. కంపిస్తూ పిచ్చి హాస్పిటల్ కానీ లేట్రా. ఏర్పాట్లన్నీ చించేసిందని చెప్తున్నా. ఓహో చించేసినయా? మనం వెళ్ళి కుట్లేసి వచ్చావా ఏంటి? కాక చించేసుడు అంటే ఆ చించేసుడు కాదు, మస్తు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారని అర్థం. రే సన్నాసి, అక్కడ ఎంత గొప్పగా జరుగుతున్నాయో ఇప్పుడు వెళ్దాం. అలా సన్మానం అయ్యాక అన్ని తెలిపాయి. నీకు చాలు దా వంట చేద్దాం. ఆ గుడ్లు లేపాలి రా. జరుగు రా రా రా. ఇది పట్టరా గుడ్లు, ఆ సామాన్లు ఇలా పట్టరా. ఆ కళాయి తీసుకో. ఇదా? అది అది
అవన్నీ కాక ఉమ్. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నావు కాక గుడ్లు నువ్వు ఏం వంట చేస్తున్నావు ఇప్పుడు జరా ఇప్పుడు నీకు మనం ఏ వంటలు చేస్తామని చెప్పాను. చెట్టినాడు చెట్టినాడు ముట్టై బిర్యానీ. బిర్యానీ. రెండోది చెట్టినాడు ముట్టై కుర్మా. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని ఇందులో సగం బిర్యానీలోకి సగం కుర్మాలోకి, తర్వాత మళ్ళీ ఏపుకొకలు మొత్తం అన్ని ఇప్పుడు వేపేస్తాను. ఇప్పుడు ఒకటేసారి ఏపీ రెండుకి పనికొస్తాయి దానికి వస్తాయి. అది అర్థమైందా? నూనె వేరా. ఇప్పుడు ఇందులో ముందు పసుపు వేద్దాం కొంచెం. పసుపు వేయి. ఎందుకంటే పసుపు ముందు వేసావు అనుకో గుడ్లు అంటుకో. ఇప్పుడు ఇందులో గుడ్లు వేద్దాం. రైట్, కొంచెం కరివేపాకులో చూసుకో. దా 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 దా. ఏనా దీంట్లో ఏయ్ ఏయ్ ఏయ్. కొంచెం ఉప్పు వేయి. నువ్వు అలా కాదు సన్నాసి, అందులో వేసాం కదా బిర్యానీలో. రైట్ రైట్, ఇది అయిపోయింది. పొయ్యి కట్టే. ఇప్పుడు ఇందులో కారం, తర్వాత ఇదిగో ధనియాల పొడి, ధనియాల పొడి, ఇది మిరియాల పొడి. రైట్, అయిపోయిందిరా. రే మూర్తి, ఇది తీసి పక్కన పెట్టు ముందు. ఓ సూపరా, అయిపోయింది కదరా. ఇప్పుడు అది తీసుకోదు. ఇప్పుడు ఇందులో 3, 6, 9, 12 ఒక 7 గుడ్లు వేద్దాం ఇందులో. ఎరా అయింది కదా, మూత పెట్టి దాని మీద. గుడ్లు రెడీ అయిపోయినాక మనం రెండో వంట కూడా చేసేసుకుందాం. చెట్టినాడు ముట్టై కుర్మా. అది తీసుకో, ఇదా వేసిన. దగ్గర పెట్టు. ఇది తీసేసి పక్కన పెట్టే, కింద పెట్టే, కింద పెట్టే. రే ఆ పాన్ తీసుకో, వెలిగించాలనా? తొలగించు. దా సామాన్లు ఇప్పుడు దా, ఇంకా ఉన్నా చూడు. ఇప్పుడు ఇందులో మసాలా సామాన్లు వేస్తున్నాం. చెక్క, యాలకులు, ఇది లవంగాలు, ఇదిగో ధనియాలు, ఇది సోంపు, ఇదిగో పుట్నాల పప్పు, ఇదిగో పచ్చిమిర్చి, గసగసాలు వేసి ఇప్పుడు ఇవరా పచ్చి కొబ్బరి, దాన్ని కూడా కొంచెం కొంచెం ఎత్తిగొచ్చు. తరిగి ఉంది కదా, తడి లేకుండా. ఇప్పుడు ఎంత కలిపి పేస్ట్ కొట్టురా. పొయ్యి కట్టి, పొయ్యి కట్టి వెళ్ళు. నేను పేస్ట్ కాకా పెట్టు. దా ఆ కింద తీసుకో. ఇదా వెలుగు. ఆయిల్ పోయి. రే 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 రే, సుబ్బారావు, ఆగు, ఆగు, ఆగు.
అర్జెంట్ పని మీద వెళ్తుంటేనే. అదంతా కాదు కానీ నీకు ముచ్చట చెప్తా ఇలా నాకు సన్మానం చేస్తున్నారా. నువ్వు పెద్ద మనిషి ఎప్పుడయ్యా? పెద్ద మనిషి అనేటటువంటి మాట మంచిగా మాట్లాడు, లేదనుకో ఇనిటిలోకి వేరే అర్థం వస్తుంది. అర్థమైందా? మేధావిగా నేను చెప్తున్నారా. నువ్వు మేధావా? చచ్చా నువ్వు మేధావి గొప్పగా బాబు. బ్రో ఇప్పుడు సన్మానం ఎట్లా చేస్తారు బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మరి నీళ్ళటోడికి అయితే మరి ఏం వేస్తారు అంటే ఒక చెప్పులను లేయచ్చు, చాలా బదులు తాటాకులు కప్పొచ్చు. ఎందుకలా మాడు ముఖం పెట్టుకుని నిలబడ్డా జన్నాసి రా వంట చేద్దారా. నీకు సన్మానం జరుగుతులేదని బాగా కుళ్ళు కుళ్ళు నూనె కాగింది. దా వేపు నేను సామాన్లు వేస్తాను. ఇదిగోరా బిర్యానీ ఆకు, తర్వాత ఇదిగో సోంపు, ఇదిగో వెల్లుల్లి, తర్వాత ఇదిగో జీడిపప్పు, ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయ ముక్కలు కలుపు, కొంచెం ఉప్పు వేద్దాం రా, కొంచెం పసుపు వేద్దాం, ఇప్పుడు అల్లం వెల్లుల్లి, వేగిందా? వేగింది. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్, కదా. ఈ టమాటా అంతా బాగా ఆ నూనెలో మగ్గాలి, ఒక్క 5 నిమిషాలు పడుద్ది. బాగా చూసా, బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో కారం వేద్దాం, కలుపు. ఇప్పుడు ఇందులో పెరుగు వేసిన వెంటనే ఈ పేస్ట్ వేసేయాలి. ఇందులో నీళ్ళు పోయి కడిగేసిపోదాం. ఇప్పుడు ఈ పేస్ట్ వేసినప్పుడు నీళ్ళు పోయాలి కంపల్సరీగా, అయితే ఉడకదు, తర్వాత అంటుకుపోద్ది. అర్థమైందా? అందుకే నీళ్ళు పోస్తాం అన్నమాట. కలుపు. శబాష్ శబాష్. కలపంటే శబాష్ శబాష్. శబాష్ అన్నది నిన్ను కాదు కాక, నన్ను నేను అనుకుంటున్నా. ఎందుకురా? నువ్వు ఎంత సొల్లు చెప్పినా కూడా నేను ఎంత ఓపికగా వింటున్నా. అందుకే ఎంత ఓపిక ఉంటే అంత ఇదైతే సబర్ కపాల్ మీట్ అవుతాయని అన్నా. పిసుగా మిఠాయి తిన్నావా? ఏంట్రా అది? అదే నిన్ను తెలుగులో మాట్లాడమని చెప్పానా? ఏదో ఇంగ్లీషు హిందీలో మాట్లాడు, తెలుగు మాట్లాడు. అంటే ఎంత వెయిట్ చేస్తే ఫలితం అనేది అంత తీయగా ఉంటుందట. అది నీసుంటోళ్ళకి అర్థం కాదు, నాసుంటి మేధావులకు గొప్ప గొప్పలకు మాత్రమే అర్థం. అర్థమైందిరా. అందుకే శవానికి చేసిన నీకు సన్మానం చేస్తానమ్మా. రైట్, అయిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు బాగా ఉడికించాలరా, అప్పుడు గుడ్లు వేస్తాం. గుడ్లు మూతి అయిపోయిందిరా. రైట్, ఆ గుడ్లు తీసురా, వేసే. పొయ్యి పెట్టే, మూత పెట్టే దీని మీద. మూత పెట్టేసి అలాగా ఒక్క 2 నిమిషాలు అలా అంటే కూర రెడీ. అయితే కాక ఇప్పుడు నేను జల్దీ పిన్ని దగ్గరికి పోయి నాకు జరుగుతున్న సన్మానం గురించి చెప్పేసి వస్తా. నీకు విషయం తెలుసా, పిన్నికి నేనంటే పిచ్చి. నువ్వు వెళ్ళి చెప్పు, దాని పిచ్చి ఇంకా బాగా రేజ్ అవుద్ది, అప్పుడు తెలుస్తుంది. చెప్పు. చిల్లికాయ ప్లాస్టిక్ కుర్చీ తెచ్చుకో. అలాగే ఈ సన్మానం అయితే కానీ జబ్బు కుదరదు. ఏంటి అలాగా కింద వెళ్ళుకుంటూ వస్తున్నావు? కొంప తీసి మోకాళ్ళ మీద అరికెళ్ళగానే వచ్చిందిట్రా. గది కాదు కాక, నువ్వు పిన్ని దగ్గరికి వెళ్ళినా. ఏముంది? పిన్ని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగానే ఒక మాట అన్నది కాక. ఏముందిరా? ఏం సాధించావని సన్మానం చేస్తున్నారని చెప్పి. కరెక్ట్ గా చెప్పిందిరా. మరి అవును, నాకు తెలియక అడుగుతా కాక, సాధించడం అంటే ఏంది కాక అసలు? ఇప్పుడు సాధించడం అంటే 2 రకాలు ఉన్నాయరా. ఒకటి మీ పిన్ని నన్ను సాధిస్తారు చూడు, అర్థం చెప్తుంటాను, సాధించేస్తున్నారా అని, అది ఒక రకం సాధింపురా. ఇక రెండోది, ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత ఏదైనా గొప్ప పని చేసి ఓహో పలానా సాధించాం అని అంటారు, అది రెండోదిరా. రెండోది కాదు కాక, మూడోది కూడా ఉన్నది. ఏంటి? సన్మానం. సన్నాసి రా, కూరలు అయిపోయింది, చేద్దాం రా. ఓకే, చిల్లి. ఓకే 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 ఇందా. రైట్, అరబెట్. ఇంకోటి తీసుకో, బిర్యానీ చేద్దాం. రైట్,
కొంచెం కొత్తిమీర వేయాలిరా. రైట్ చాలు. ఇప్పుడు ఆ కూరల పేరేంటి చెప్పురా. చెట్టినాడు ముట్టై బిర్యానీ, చెట్టినాడు ముట్టై కూర్మా. ఎలా చేసావు చెప్పు. ఇలా చెట్టినాడు ముట్టై బిర్యానీ ఎట్లా చేసినామంటే, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మిరియాలు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మంచిగా వేయించాలా. ఇక అందులోనే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి మంచిగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, బండ పువ్వు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డల పేస్టు, కొత్తిమీరి, పుదీనా, పెరుగు, కల్లుప్పు, నీళ్లు పోసి మంచిగా మరిగించాలా. ఇక అది మరిగిన తర్వాత అలా నానబెట్టిన బియ్యం వేసి ఒక్క 15 నిమిషాలు దమ్ చేసుకోవాలా. ఇక ఇది కాగానే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, పసుపు, ఉడికించిన కోడిగుడ్లు, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి మంచిగా వేయించుకోవాలా. ఇక అది అయినాక ఆ గుడ్లను బిర్యానీలో పెట్టుకుంటే చెట్టినాడు ముట్టై బిర్యానీ రెడీ. చెట్టినాడు ముట్టై కుర్మా ఎట్లా చేసినామంటే, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు, సోంపు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, గసాలా వేసి మంచిగా వేయించి తీసేయాల. ఇక దీని తర్వాత అదే ప్యాన్ లా పచ్చి కొబ్బరి వేసి కొంచెం వేయించి మొత్తం పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక దీని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, బిర్యానీ ఆకు, సోంపు, వెల్లుల్లి, జీడిపప్పు, ఉల్లిగడ్డలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి, టమాటా పేస్టు ఇవన్నీ వేసి కొంచెం మగ్గించాల. ఇక ఇది మగ్గినాక అందులో కారం, పెరుగు, పచ్చి కొబ్బరి పేస్టు, నీళ్లు పోసి బందోబస్తు ఉడికించుకోవాలి. ఇక ఇది ఉడికినాక లాస్ట్ కు వేయించిన కోడిగుడ్లు వేసి దించుకుంటే చెట్టినాడు ముట్టై కూర్మ రెడీ. కష్టం వచ్చి టైం అయింది, ఇందా అక్కడ పెట్టేయన్ని అట్లా. కష్టం రియల్గా కాకపోతే రేపు కూడా తినొచ్చు. ఆ సన్మానం ఊకే రాదు. టైం దగ్గర పడ్డద్దా, పోదా సామాన్ అక్కడ పెట్టి కష్టం వచ్చి టైం అయింది, పెట్టాక వెళ్ళదు కానీ రాతి అట్లనే. అది కష్టం వచ్చాడు పెట్టి సన్మానం జరుగుతున్నది. నడమ్మా మరి కూర్చున్నాడు కదా తమ్మి, ఆడ మంచిగా సన్మానం జరుగుతున్నది. ఈడికన్నా మంచిగా ఉంటుంది అన్నం. తమ్మి అరే యూ చిల్ గోయ్ కమాన్. అది కాదు తమ్మి, నువ్వు నడు తమ్మి. సన్నాశాన్ని అసలు నీకు సన్మానం చేస్తారని ఎలాగనుకున్నావురా? అంటే ఇప్పుడు ఆడ పేరున్నాయి కదా బుల్లి అబ్బాయి గారికి ఘన సన్మానం అని. అంటే నేను మంచిగా అందంగా ఉంటా కదా కాక, అందుకని నన్ను ముద్దుగా బుల్లి అబ్బాయి అని పెట్టుకున్నారేమోనని నాకు అనుకున్నా కాక. ఈ ముఖానికి మళ్ళీ అందం, దానికి ముద్దు పేరు సన్నాశాని. బుల్లి అబ్బాయి గారు అంటే ఎమ్మెల్యే గారు రా, ఆయనకి చేస్తారు సన్మానం, నీకెందుకు చేస్తారు? అంటే మరి ఇప్పుడు నాకు సన్మానం అర్జెంట్ పని మీద వెళ్తుంటే అని చెప్పి కాకి షట్కారం పడతావా? ఇది సన్మానం అంటే గారు ఆకలి వస్తుంది, కొంచెం తోలు పెట్టండి. కూర్చో. ఏమన్నా మరి తిక్క వేచాడు వేసావా? నేను చేసిన సన్మానం సరిపోద్దా? లేకపోతే ఊళ్ళో జనాన్ని కూడా తీసుకురామంటావా? కూర్చోాలా, కామ్ కూర్చో. ఇంకా అయ్యో బుల్ల అబ్బాయి సన్మానం అని ఉంది కానండి, బుల్ల అబ్బాయి పెళ్లి చంద్రంటే వీళ్ళు తాడు కట్టించినట్టు. బాబాయ్ గారు చాలా బాగుందండి. తిను, హ్యాపీగా తిను. ఏమన్నావు? చాలా బాగుంది. చూసినావా, వంటలు నేను చేసినా కాబట్టి అంత మంచిగా ఉంది, అర్థమైందా? అందుకే ఈ సన్మానం నాకు పొద్దుగాల నుంచి. ఇంకా సన్మానం అంటే ఏదో అలవాట్లో పొరపాటుగా కాక